'షణ్ముఖ' 2 అవర్స్ 1 మినిట్ రన్ టైమ్‌తో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని చూసాక నాకైతే పర్లేదనిపించింది. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే, ఒక ఊర్లో 6 తలలతో అందవికారంగా ఒక వ్యక్తి పుడతాడు. అలాగే సిటీలో ఉన్న చాలామంది గర్ల్స్ మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఆత్మహత్య చేసుకుంటారు. తర్వాత ఏం జరిగింది? కేస్ ఇన్వెస్ట్ చేయడానికి మన హీరో వస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ పాయింట్ అన్నమాట. ఇంక ఈ సినిమా మొత్తం నాకు చూసిన తర్వాత ఓకే. ఓకే. ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంత సరిగ్గా ఉండవు. కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తూ ఉంటది సినిమా మొత్తం గూడా. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'ఆది' గారు చాలా బాగా చేశారు. ఆయనప్పుడు 'ప్రేమ్ కావాలి' మూవీలో ఎలా ఉన్నారో ఇప్పటికి గూడా అలాగే ఉన్నారు. స్లిమ్‌గా, యంగ్‌గా ఉన్నారు. ఆయన బాగా చేశారు. 'అద్విక' గారు గూడా బాగా చేశారు. మిగతా వాళ్ళు వాళ్ళకిచ్చిన సపోర్టింగ్ రోల్స్‌లో వాళ్ళు బాగా చేశారు. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కాపోతే అక్కడక్కడ కొంచెం రక్తం, పీకలు కోయటం, అదే చంపటం అలాంటివుంటాయి. దానివల్ల ఇబ్బంది పడొచ్చు. అయినా సరే అంత భయంకరంగా ఏం చూపియలేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా సాంగ్స్ అయితే ఓ 2 ఉన్నట్టున్నాయి. రెండో, మూడో అయి గూడా పర్లేదు. అలాగే ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల ఎలివేట్ చేసింది. మిగతా అన్ని చోట్ల కూడా నార్మల్‌గానే ఉంది. పర్లేదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా ఉంది. సినిమా స్టోరీ పాయింట్ వినడానికి బాగున్నప్పటికీ కూడా కాస్త చూపించే దగ్గర ఎక్కడో మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎలాగో ఓటీటీయే కాబట్టి చక్కగా ఫ్యామిలీతో కూర్చొని వన్ టైమ్ వాచబుల్ చూసేయొచ్చు. అందరూ చూడండి. 'ఆది' గారు కొత్త కాన్సెప్ట్‌తో తెచ్చారు. కానీ ఆ స్టోరీ పాయింటే కొంచెం వినడానికి చాలా వియర్డ్‌గా ఉంటది. అంటే నిజంగా జరిగిద్దా? ఒకవేళ జరిగినా సరే దాంతో క్షుద్ర పూజలు వాటితో పరిష్కారం అయ్యిద్దా? అన్నట్టుగా ఉంటది. అంటే ఈ రోజుల్లో కూడా క్షుద్ర పూజలు ఇయన్నీ ఏంటి అనిపిస్తా ఉంటది. కానీ సినిమా కాబట్టి లాజిక్‌లన్నీ పక్కన పెట్టి చూస్తే మాత్రం బావుంటది. సినిమా అందరూ చూడండి. నా ఛానెల్‌లో పెట్టే ఏ రివ్యూ అయినా సరే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. చూడాలా లేదా అనేది మీ ఒపీనియన్. మీ ఇష్టం. ఎలా ఉంది అని చెప్పటం వరకే నాది. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొడితే ఇంకా అందరికి రీచ్ అవుద్ది. కొత్తగా లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.